డెసిషన్స్ తీసుకుందేమో బ్యాంక్స్, కానీ సఫర్ అయ్యేది మాత్రం కస్టమర్స్. ఆల్ ఆఫ్ సడన్ ఒక రోజు మీ ఇంట్లో నుండి మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేసి బయటికి వెళ్ళిపోమని చెప్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? అదే సిచ్యువేషన్ మీ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి వస్తే, ఎస్, మీరు వినింది కరెక్టే. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని క్లోజ్ చేసింది. ఆంధ్ర బ్యాంక్ అయితే ఆరోగ్య ధన్ పాలసీని క్లోజ్ చేసింది. గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే రెంట్ హౌస్ లాంటిది. యజమానికి నచ్చకపోతే ఒక రోజు ఖాళీ చేసి రోడ్ మీదకి రావాల్సిందే. కానీ అదే మీ ఇండివిజువల్ పాలసీ అయితే మీ ఓన్ హౌస్ లాంటిది. ఆ పాలసీ మీ పేరు మీదే ఉంటది, మీ కంట్రోల్లోనే ఉంటది, ఎవ్వరు కూడా టచ్ చేయలేరు. గ్రూప్ పాలసీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలసీ మీ పేరు మీద ఉండదు. ప్రీమియం సడన్ గా పెంచేస్తారు. ఎక్స్పీరియన్స్ కూడా పనికి రాదు. పొరపాటున ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే బయట కంపెనీస్ లో కూడా పాలసీ రావు. వచ్చినా కూడా 3 years వెయిటింగ్ పీరియడ్ తోనే ఇస్తారు. కోట్ల మంది కస్టమర్స్ కి ఎక్కువ రేటు చార్జ్ చేసిన సేమ్ కంపెనీసే బ్యాంక్ కస్టమర్స్ కి మాత్రం తక్కువ రేటుకి ఎందుకు ఇస్తున్నాయి అని ఏ రోజు మీకు డౌట్ రాలేదా? హెల్త్ ఇన్సూరెన్స్ చీప్ కాదు, జబ్బులు వస్తే మాత్రం లైఫ్ టైం కాస్ట్లీ. అందుకే ఇప్పుడు మీ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ నుండి మీ ఇండివిజువల్ పాలసీకి విత్ ఎక్స్పీరియన్స్ తో మారడానికి ఒక రేట్ ఛాన్స్ వచ్చింది. డీటెయిల్స్ కావాలి అనుకుంటే టూ నీతి ఎక్స్పర్ట్ వాళ్ళకి చేంజ్ అని మెసేజ్ చేయండి, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఈ వీడియోని బ్యాంక్ పాలసీ తీసుకున్న వాళ్ళకి, కార్పొరేట్ పాలసీ తీసుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.